ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th Decemberకి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రాచార్య కూడా, ఆయన కూడా ఏంటంటే 20th Decemberకి మనకేంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th Decemberకి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th Decemberకి ఆయనేమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. మ్యామ్, డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి కూడా ఈ నెల కొంతవరకు అదృష్టం, కొంతవరకు ఏంటంటే చాలా శ్రమ,
అంటే ఏంటి, శని వక్రించి ఇప్పుడే కదా డైరెక్ట్ అయిపోయారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే శ్రమతో కూడిన ఒక నెల కింద తీసుకోవాలి. ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ వచ్చేప్పటికి శ్రమ అంటే ఏంటి, పని చేస్తేనే శ్రమ పడతాం. సో తప్పక పని వస్తుంది, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే సతమతం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి, యాంగ్జైటీ గురయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే 4th and 7th లార్డ్ మనకి 10th పడ్డారు. సో కెరియర్ డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే ఏంటి, వాళ్ళకి తప్పక కెరియర్ పాత్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక వీళ్ళకి కెరియర్ పాత్లో ఉన్న వాళ్ళకి, ఎవరి కింద పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కొత్త సబ్జెక్ట్స్ చదువుకునే ఛాన్సెస్ కూడా వీళ్ళకి వస్తాయి అన్నమాట. అండ్ అలాగే మనం చూసామంటే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుందనే చెప్పాలి. స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి 12th లార్డ్ 4th ఉన్నాడు. సో తప్పక శ్రమ అనేది ఆల్రెడీ నేను చెప్పాను కనుక ఎక్కువ ఉంటుంది. కానీ కూడాను గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్న వాళ్ళు కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే 2nd లార్డ్ కూడా మనం చూసాము అంటే మనకి 4th వెళ్తున్నాడు, అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళు ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుక్కుంటే కూడా టైంకి లోన్స్ ఇవ్వడం కానీ, ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. కొంతవరకు వీళ్ళకి లక్ ఫేవర్ అవుతుందనే చెప్పాలన్నమాట, బాగుంటుందనే చెప్పాలి. మరి వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తూ బెటర్? సో వీళ్ళకి పరిహారాలు చేయాలంటే కనుక తప్పక వీళ్ళు గణపతి కంటిన్యూస్గా పూజ చేయాలి. అదొకటి కాకుండా విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ, లక్ష్మీ రూపేణ అంటే ఏంటి, లక్ష్మీ పరివారం పెట్టుకుని పూజ చేయడం, ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ పూజ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా నరసింహ కవచం చదువుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 2nd నుంచి మన 3rdకి వెళ్తున్నాడు. తప్పక ఇబ్బంది పడవలసిన ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఇబ్బందులు నెలకొంటే ఒక ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది కూడాను ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే శని 7th నుంచి స్ట్రాంగ్గా కూర్చొని చూస్తున్నాడు. సో 1కి 2 సార్లు ట్రై చేస్తే కానీ ఏమీ అవ్వవు. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడే పాస్ అవుట్ అయ్యి అంటే పై చదువులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా సూచనలు బాగానే ఉన్నాయి. కానీ శ్రమ మాత్రం చాలా అధికం. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రావాలి అంటే 1కి 2 సార్లు, 2కి 3 సార్లు బాగా ప్రయత్నించాలి, ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు రాసినప్పుడే వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన ఒక నెల కింద కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పుకోవాలన్నమాట. అదొకటి కాకుండా కేతు 12th హౌస్లో ఉన్నాడు. సో బిజినెస్ పీపుల్కి సడన్గా లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కానీ అంత బాగుంటుందనే చెప్పాలన్నమాట. ఎందుకంటే 12th లార్డ్ మనం చూసామంటే 4th హౌస్లో కూడా పడున్నారు. సో కంఫర్ట్ లెవెల్కి తప్పక భంగం ఏర్పడుతుంది. మనకి మితికి మీరి ఖర్చు పెట్టడం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా ఖరీదైన వస్తువులు అంటే ఏంటి, ఒకటి ఇంటి నిర్మాణం కానీ, ఇల్లుని బ్యూటిఫై చేసుకొని లేకపోతే కార్పెంటరీ వర్క్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవడం, చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవ్వడం అనేది మనకి అధికం కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో పెట్టే ఇది కూడా కనిపిస్తోంది అనమాట. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, సపోజ్ స్టాక్స్ కొనుక్కోవాలన్నా, ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలి, ఒక బ్రాండెడ్ వస్తువు కొనుక్కోవాలన్నా, దేనికైనా ఇప్పుడు డబ్బు ఖర్చు బాగా అవుతాయి. అంటే ఒక చీర కొనుక్కున్నా అది డబ్బు ఖర్చే, చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే తప్పక ఖర్చులు అవుతాయి. అలాగే ఏంటంటే అందరితో కలయిక అనేది ఉంటుంది. అంటే ఏంటి, ధార్మిక కార్యక్రమాల్లో కలుసుకోవడం కానీ, అలాగే ఏంటంటే వాళ్ళకి విరాళాలు ఇవ్వడం కానీ, లేకపోతే దాని మీద ఖర్చు పెట్టడం కానీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. శ్రమ చాలా అధికం. శ్రమకి తగిన ఫలితం అనేది అంత ఎక్కువ అనేది కనిపించట్లే, ఎస్పెషల్లీ కన్యా రాశి వాళ్ళకి. సో తప్పక ఏంటంటే కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన ఒక మంత్ కింద చెప్పాలి. అలాగే హెల్త్ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో తప్పక ఏదైనా నలత వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అంటారు? వీళ్ళు ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి మనకి బుధుడు అయ్యాడు. బుధుడు 3వ ఇంటికి వెళ్తున్నాడు, కానీ 2nd హౌస్ వీనస్ అయ్యారనమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే త్రిముఖి ధరించవచ్చు.
అలాగే అష్టముఖి ధరించవచ్చు అనమాట. నాట్ ఓన్లీ దట్, ఇవేంటంటే మనం ఎప్పటికైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక జాతకం పరిశీలించుకుని వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జనరల్గా కూడా నేను జపం చేసేది కూడా నేను ఏంటంటే చేముఖితోటి నేను చేస్తూ ఉంటాను అనమాట. షష్ఠముఖితోటి నేను చేస్తాను, షణ్ముఖి అంటాం. సో షణ్ముఖితోటే నేను చేస్తూ ఉంటాను అనమాట జపం. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఎలాగా జాతక రీత్యా మనకి ఎలా ఉందో దాన్ని బట్టి చెప్తూ ఉంటాం. సో ఎవరికైనా లక్ష్మి కావాలనే అనుకుంటూ ఉంటాం కదా. సో లక్ష్మి కావాలి అన్నప్పుడు మనం షష్ఠముఖి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. తప్పక వీళ్ళు గ్రీన్, ఎక్కువ గ్రీన్, దాంతోపాటు పింక్, ఈ రెండు చాలా మంచి కాంబినేషన్. అంతగా కావాలి అంటే సిల్వర్ కూడా వేసుకోవచ్చు. సో సిల్వర్ జ్యువెలరీ కూడా కొనుక్కోవచ్చు. కొనుక్కుని ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ వేసుకోవడం మంచిదన్నమాట.